యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో బీర్లా ఫౌండేషన్ సౌజన్యంతో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, బీర్లా ఫౌండేషన్ చైర్పర్సన్ అనిత తోఫా కిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య, అనిత మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనది. ఉపవాసాలు, ప్రార్థనలు చేసి అల్లా కృప కోసం ప్రార్థించే పవిత్ర సమయం అని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో బీర్లా ఫౌండేషన్ సౌజన్యంతో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, బీర్లా ఫౌండేషన్ చైర్పర్సన్ అనిత తోఫా కిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య, అనిత మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనది. ఉపవాసాలు, ప్రార్థనలు చేసి అల్లాహ్ కృప కోసం ప్రార్థించే పవిత్ర సమయం. మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సౌభ్రాతృత్వంతో జీవించడం ఎంతో గర్వకారణం. ముస్లిం సోదరుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. రంజాన్ సందర్భంగా తోఫా పంపిణీ కూడా అందులో భాగం. ముస్లిం కుటుంబాలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో బీర్లా ఫౌండేషన్ సౌజన్యంతో ఈ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి వర్గం ప్రజల అభివృద్ధి కోసం ఎప్పుడూ మీతోనే ఉంటాను. రంజాన్ పండుగ మనందరిలో ప్రేమ, శాంతి, సేవాభావం పెంచాలని కోరుకుంటున్నాను అన్నారు. మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటున్నాను. ఆ భగవంతుడు కోరుకుంటున్నాను మీకు ఉదయాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రజాపాలన ద్వారా అందరికీ అభివృద్ధి ఫలాలందని ముందుకు పోతున్న దశలో ఆలేరు నియోజకవర్గంలో మా బీర్లా ఫౌండేషన్ చైర్మన్ బీర్లా అనిత గారు, మా ఫౌండేషన్ సభ్యులంతా కలిసి ఏదైతే పవిత్రమైనటువంటి మాసం రంజాన్ మాసం, ఖురాన్ ఆవిర్భవించినటువంటి ఈ మాసం రంజాన్ మాసం మా ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి కఠినమైనటువంటి దీక్ష ఈ ఉపవాసాలు చేస్తున్నారు. కావున వాళ్లకు మా బీర్లా ఫౌండేషన్ ద్వారా ఒక తోఫా అందియాలనే ఉద్దేశంతో ఇలా ఒక 15 రకాల సరుకులు వాళ్ళ కుటుంబాలకు అందిస్తున్నాం. మా బీర్లా ఫౌండేషన్ ద్వారా ఒక చిరు కానుకగా ముస్లిం మైనార్టీ సోదరులంతా కూడా నా మీద అభిమానంతో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లు కానీ, ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లో మా బిడ్డ బీర్లా ఇక్కడ గెలిపించుకుంటే అభివృద్ధి సాధ్యం అని చెప్పి నా మీద ఒక నమ్మకంతో వాళ్ళు పెద్ద ఎత్తున నాకు మెజార్టీ ఇచ్చారు. అదే కాకుండా వాళ్లకు అన్ని విధాలా అండ ఉండాలి, వాళ్ళ హక్కులను కాపాడాలి, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే విధంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో మా బీర్లా ఫౌండేషన్ ద్వారా ప్రతి ఇంటికి ఒక తోఫా అందియాలనే ఒక ఉద్దేశంతో మా ఫౌండేషన్ చైర్మన్ సభ్యులు దానికి నేనుగా తోడుండి ప్రతి కుటుంబానికి ఒక తోఫా పంపిస్తున్నాం. ఇది ఒక కానుకగా ముస్లిం మైనార్టీలు, హిందువులంతా కలిసి జరుపుకునే పండుగ అంగరంగ వైభవంగా ఉండాలి, ఎక్కడ కూడా విద్వేషాలు ఉండొద్దు. వాళ్ళు కఠిన దీక్ష చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు తోఫా ఇవ్వాలని చెప్పి ఈరోజు యారుట మండలం ఇక్కడ టౌన్ లో చేయడం జరిగింది. ఇప్పుడే మళ్ళీ ఆలేరులో కూడా తోఫా ఇస్తాం. అన్ని గ్రామాలకు మా ముస్లిం సోదరులందరూ కూడా ఈ తోఫా అందుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రంజాన్ మాసం అంటేనే పవిత్రమైనటువంటి మాసం. ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి, కఠినమైనటువంటి ఉపవాస దీక్షతోటి తెలంగాణ ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గం అన్ని విధాల అల్లా దయ వల్ల సస్యశ్యామలంగా ఆయురారోగ్యాలు ఉండాలని
ప్రతి సంవత్సరం ఈ ఉపవాస దీక్ష చేస్తున్న మీ అందరికీ అల్లా ఆశీర్వాదంతో పాటు ఆలయ నియోజక ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని మీ ఉపవాస దీక్ష ఎంతో దోహదపడుతుంది. ఈ కఠిన మనం భావించుకుంటాం. ఖురాన్లో ఉన్నటువంటి సూచనలు సలహాలు అందరం పాటించుకుంటూ సమాజ నిర్మాణం కోసం ఏ రకంగా అయితే గంగా యమున కలయిక ఎట్లుంటుందో మన ముస్లిం హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అంతా కూడా ఒక తల్లి పిల్లలంగా ఈ భారతదేశంలో మెలుగుతున్న సందర్భంగా ఈ మాసం ఖురాన్ అవతరించిన మాసం కాబట్టి ఇదొక పవిత్ర మాసంగా మనందరం ఈ 41 రోజు ఉపవాస దీక్ష చేసుకుంటూ ముందు పోతున్న తరుణంలో మా బిర్లా ఫౌండేషన్ ద్వారా ప్రతి మా ముస్లిం మైనారిటీ అందరికీ ఒక చిన్న చిరు కానుకగా, అంటే మీరు గత అసెంబ్లీ ఎలక్షన్లో మీ బిడ్డగా ఈ యారుట పట్టణంలో ఏ ఇంటికి పోయినా మా బీర్లైలకు ఓటేస్తా అని చెప్పి మీరు భారీ మెజార్టీతో గెలిపించారు కాబట్టి మీరు ఏదైతే ఈ కఠిన దీక్షలో ఉన్నప్పుడు మీకు చిన్న తోఫా ఇవ్వాలని చెప్పి మా సతీమణి అనిత గారు నేను కూడా బిర్లా ఫౌండేషన్ నుంచి, పార్టీ కాదు ఇది, మా బిర్లా ఫౌండేషన్ నుంచి ప్రతి కుటుంబానికి మన తోఫా పోవాలి. ఇది ఒక సహాయంగా కాదు, మీ బిడ్డగా మీ ఇంటికి ఒక కానుక ఇస్తే మీరు చేసినటువంటి ఉపవాస దీక్ష, మీరు చేసినటువంటి ఆ అల్లా ఆశీర్వాదం ఉండి ఇంకా ఆలయ ప్రజలు అన్ని విధాల అభివృద్ధి చెందాలి. దానికి మీ బిడ్డగా మీ కుటుంబంలో సభ్యుడుగా ఈ తోఫా ఇస్తున్నాం. ఇదేదో వేరే అన్యత భావించొద్దు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మా ఫౌండేషన్ నుంచి